సార్ ఖమేనీ అంత్యక్రియలకి ప్రధాని మోదీ హాజరు కావట్లేదు. ఎందువల్ల సార్? ఎస్ అండి. ఇప్పుడు మా ఆయుతొల్లా అలీ ఖైమోని ఇరానియన్ సుప్రీం లీడర్ను ఫిబ్రవరి 28న ఆయన మార్టీడమ్ వీర మరణం పొందడం ఏది ఇజ్రాయెల్ అమెరికా అటాక్ లో ఆయన అంత్యక్రియలు ఇప్పుడు దాకా పోస్ట్ పోన్ చేశారు. కానీ జూలై 5 నుంచి జూలై 9 వరకే టెహరాను, కోము, ఈవెన్ ఇరాక్ లో కొన్ని పవిత్ర నగరాల్లో కూడా ఆయన్ని ఊరేగించడం, తర్వాత ఫైనల్ గా తెచ్చి ఇరాన్ లో మషాద్ అనే సిటీలో పవిత్రమైన ఆయన పుట్టిన స్థలం, పవిత్రమైన షియా ఒక పవిత్ర పుణ్యస్థలం ఉండే ప్రాంతంలో ఆయనకి ఖననం చేస్తారన్నమాట. దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కూడా డైరెక్ట్ గా మసూద్ పెజాస్కియన్ ఇరానియన్ అధ్యక్షుడు డైరెక్ట్ గా ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ మోడీ గారు ఏంటంటే ఆయనతో ఫోన్ సంభాషణ తర్వాత మోడీ గారు ఆ పర్యటనకి వెళ్ళడం లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్కి వెళ్ళబోతున్నారు మోడీ గారు ముందే ఫిక్స్ చేసినవి. ఈ విధంగా ఈ నేపథ్యంలో ఇది చెప్పి మోడీ గారి బదులు ఎవరిని పంపుతున్నారంటే విదేశాంగ శాఖ మంత్రిని కూడా ఇక్కడ పంపడంలే. ఎవరిని పంపుతున్నారు? పవిత్ర మార్గరేటా విదేశాంగ శాఖ సహాయ మంత్రిని, ఇది స్టేట్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్ని పంపుతున్నారన్నమాట. తర్వాత జనరల్ సయ్యద్ అతా హుస్నైన్ అనే బీహార్ గవర్నర్ ని పంపుతున్నారు. ఈయన జనరల్ మాజీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీషియల్ కూడా. సో వీళ్ళిద్దరిని అంటే అంత ప్రాముఖ్యత ఆయన కనడానికి మనం ఇవ్వడం లేదు. ఎందుకంటే 1989లో అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి పివి నరసింహకి వెళ్ళారు. ఎవరు? ఆయుతొల్లా అలీ ఖైమోని, ముఖ్యంగా ఫాదర్ ఆఫ్ దిస్ ఇరానియన్ చనిపోయినప్పుడు, ఆయన రోహతుల్లా ఖైమోని చనిపోయినప్పుడు అంతటి ప్రాధాన్యత కూడా ఇప్పుడు ఇవ్వడంలా. తర్వాత ఈయన రైసీ 2024లో అప్పుడు ఇరానియన్ అధ్యక్షుడు ఈ యొక్క క్రాష్ లో చనిపోయినప్పుడు కూడా ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా, ఎందుకంటే అప్పుడు ఉపరాష్ట్రపతి వెళ్ళడం జరిగింది, ఇప్పుడు ఇవ్వడం లేదు. మరి ఏంటి అంటే ఇరాన్ కి ఈయన ఆయుతొల్లా అలీ ఖైమోని అంత్యక్రియలకు అంత ప్రయారిటీ ఇండియా ఇవ్వడం లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్, ఇటు అమెరికాని మనం మచ్చిక చేసుకున్నాం. తర్వాత గల్ఫ్ దేశాలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సున్నీ దేశాలైన ఈ సౌదీ అరేబియా నుంచి యుఏఈ ఈ దేశాలని, ముఖ్యంగా యుఏఈ, ఖతార్, బహ్రైన్ దేశాలు, అక్కడ 110 మనకి 1 కోటి మంది ఇండియన్స్ ఉన్నారు. ఎక్కువ ఆయిల్ గ్యాస్ వచ్చేది అక్కడ నుంచి, ఇరాన్ నుంచి కాదు. తర్వాత ఇజ్రాయెల్ తో పూర్తి సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో పూర్తి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరినీ దూరం చేసుకుని ఇరాన్ మీద డైరెక్ట్ గా మోడీ వెళ్ళడం అనేది అసంభవం. అందువల్ల అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే ఈ యొక్క స్ట్రాటజిక్ అటానమీ అంటారన్నమాట. స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకమైన స్వతంత్రత భారతదేశం ప్రదర్శిస్తుంది. చూడండి, అది ఏది అనుకుంటే అదే చేస్తుంది. వాళ్ళ ప్రెజర్, వీళ్ళు ఏమనుకుంటారు, ఈ మొహమాటాలు, ఎమోషన్స్ అనేవి భారత ఫారిన్ పాలసీకి లేవు. అన్ని దేశాలకి ఏకవలం తన సెల్ఫ్ ఇంట్రెస్ట్లు మాత్రమే ప్రొటెక్ట్ చేసుకోవడం. భారత ఇంట్రెస్ట్లు అంత ఉన్నాయండి. ఎందుకంటే 1 కోటి మంది ఇండియన్స్, ఇరాన్ లో ఆల్మోస్ట్ 1000 మంది కంటే ఎక్కువ లేరు. వేరేజ్ ఈ గల్ఫ్ కంట్రీస్ లో మనకి 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని సంరక్షించే దేశాన్ని మనం హర్ట్ చేయకూడదు. ఎక్కువ ఆయిల్ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సున్నీ దేశాల నుంచి. తర్వాత ఇజ్రాయెల్ మనకి మిత్రత్వం ఉంది, అమెరికా మిత్రత్వ దేశం ఉంది, ఇది ఇరాన్ తో పోలిస్తే. కాబట్టి ఇరాన్కి అసలు మొత్తం డుమ్మా కొట్టిన ఈ యొక్క భారత ఒక డెలిగేట్ ని అక్కడ పంపుతున్నాం. ఆయన కూడా మళ్ళీ ఇది ఎక్కడ హర్ట్ అవుతారో అని పెజాస్కియన్ డైరెక్ట్ గా మోడీ ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పి ఆయన కన్విన్స్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత శాంతి చర్చలకు మేము ఒప్పందానికి మేము సపోర్ట్ చేస్తామని కూడా ఇండియన్ అడ్వైజ్ ఇవ్వడం, సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా డిప్లొమాటికల్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇరాన్ తో సంబంధాలు మెయింటైన్ చేస్తూనే మిత్ర దేశాలు హర్ట్ అవ్వకుండా, భారత ప్రయోజనాలు పాడవకుండా మోడీ తీసుకున్న అద్భుతమైన దౌత్యం. ఇలాంటి దౌత్యం విషయంలో చాలా అంటే ఇంత టేక్ ఇట్ ఈజీగా ఆలోచించరు, చాలా విస్తృతంగా ఆలోచించి అన్ని అసెస్ చేసి బేరీజీ వేసుకునే తర్వాతే ఇలాంటి స్టెప్స్ తీసుకుంటారు. కాబట్టి డైరెక్ట్ గా మోడీ వాళ్ళతోనే ఫోన్ సంభాషణ చేసి ఈ విషయం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంక్లూడ్ ఈ జీ జిన్పింగ్ కూడా, చైనా మిత్ర దేశం కూడా అధ్యక్షుడు రావడం లేదని తెలుస్తుంది. ఈవెన్ పుతిన్ కూడా అక్కడికి ఇన్వైట్ చేసిన ఆయన రావడం లేదు. వాళ్ళు కూడా డెలిగేషన్స్ నే పంపుతున్నారు. రెండోది ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ప్రపంచ మానవ చరిత్రలోనే అతిపెద్ద ఖనన ప్రక్రియ అవబోతుంది. ఎందుకంటే 3.5 నుంచి 5 కోట్ల మంది ప్రజలు దీనికి అటెండ్ అవుతున్నారు. 3.5 నుంచి 5 కోట్ల మంది ప్రజలు ఈ అంత్యక్రియలకు అటెండ్ అవుతున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాయి, డెలిగేట్స్ కి ఇబ్బంది. ఈ టైంలో మొసాద్, అమెరికా ఇంకా యుద్ధం పరిపూర్ణం అవ్వలేదు, ఏ టైంలో అటాక్ చేసుకున్నారు. కాబట్టి డెలిగేట్స్ ఆత్మ రక్షణ కూడా చాలా పెద్ద కష్టం అనమాట. ఇక టెర్రర్ అటాక్లు ఉంటారు. సో అన్ని బేరీ చేసుకుని మన మోడీ గారు అక్కడికి వెళ్ళడం లేదు. అంతేగాని ఏమీ కాదు. ఇలా అయినంత మాత్రం ఇరాన్ ఏమీ కూడా అది హర్ట్ అయ్యే పరిస్థితి ఇక్కడ లేదు. ఇప్పుడు ఇరాన్ తో మనం చాబహార్ పోర్టు ఆయిల్ కి సంబంధించి డీల్స్ కుదుర్చుకోవడానికి విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ రీసెంట్ గానే అరాక్చి ఇక్కడ ఎస్సీఓ సమ్మిట్ కి, ఏది బ్రిక్స్ సమ్మిట్ కి వచ్చారు.
పెజాస్కియన్ కూడా సెప్టెంబర్ 12, 13వ తారీఖున పెజాస్కియన్ న్యూఢిల్లీ బ్రిక్స్ సమావేశాలకు కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి ఇరాన్, అమెరికా, ఇండియా సంబంధాలు అద్భుతం. కాకపోతే మిత్ర దేశాలను హట్ట చేయకుండా ఇండియా ఒక అద్భుతమైన డిప్లొమసీ అయితే అని చెప్పవచ్చండి.